హాయ్ అండి అందరికీ. ఇదంతా ఏంటి అని చూస్తున్నారా? ఇలాంటి ఒక రోజు వస్తుందని నిజంగా నేనైతే ఎక్స్పెక్టేషన్ లేదనమాట. నాకు మామూలుగా అయితే మన సొంత ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే గన నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే నిజంగానే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మా ఇంట్లో జరగడం చాలా రేర్ అనమాట. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఒకటి వచ్చినప్పుడు మనం అందరం కలిసి పని చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. అది నిజంగానే నాకు చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. అసలు విషయం ఏంటంటే కనుక మా పిన్ని వాళ్ళు రాముల వారికి పాదాలు తెప్పించారండి వెండిటివి. దానికోసం అని చెప్పి ఈరోజు ఉభయం అయితే మన ఇంట్లోంచి అయితే తీసుకెళ్తున్నారు. పిన్ని వాళ్ళు గుంటూరులో ఉంటారనమాట. అక్కడి నుంచి వచ్చి రాముల వారికి పాదాలు అయితే ఇచ్చి ఉభయం అయితే సమర్పిస్తున్నారనమాట. అందుకే అనమాట ఈ హడావిడి అంతా కూడాను. అసలు ఈరోజు పూజ ఎలా జరిగింది ఏంటనేది కూడాను నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా పెడతాను. వీడియో చూసేయండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే గన పూజ అంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది కదండి. నేనైతే నైట్కి పని పూర్తిగా అయిప్ చేసుకొని అయితే పడుకున్నాను. అందుకని చెప్పి కొంచెం లేట్ అయితే అయిపోయింది పని చేసుకునేకి. ఇంకేమో పొద్దున్నే లేవడం అయితే కొంచెం లేట్గానే లేచాము. ఇంట్లో పని అయిప్ చేసుకొని వచ్చి ఇంకా అమ్మవారిని పోతుల స్వామిని అలంకరణ చేసి వెళ్ళాలి నేనైతే అనుకున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చేసి రాముల వారి గుడి దగ్గర అయితే అలంకరణ చేయడానికి వెళ్ళారు. అంటే మొత్తం అంతా క్లీన్ చేసి స్వామివారి గుడి మొత్తం అంతా క్లీన్ చేసేసి రావడానికి వెళ్ళారు. ఈ పని అయిప్ చేసుకొని ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకోను, ఇంకా దేవుడి దగ్గర తీసుకుపోయే సామాన్ అంతా రెడీ చేసుకోను. ఇదే టైం అయితే పూర్తిగా కంప్లీట్గా అయిపోయిందనమాట. అందులోనూ నాకు కొంచెం హెల్త్ అప్పుడప్పుడే బాగుంటుంది వల్ల పని కూడా చేయాల్సి వచ్చింది, తప్పలేదు. ఇంకా వీడియోలో ఎడం చేత్తో పూస్తున్నట్టుంది కదండి పసుపు, అదేం కాదండి. ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. నేనైతే ఈ రోజు ఎవరైతే ఉభయం పెడతారో ఆ రోజు అమ్మవారి అలంకరణ మొత్తం వాళ్ళే చేసేసుకోవాలన్నమాట. 41 రోజు మొత్తం కంప్లీట్ గా ఎవరైతే ఉభయం పెడతారో వాళ్ళు ఆ రోజు అమ్మవారి గుడిను ఇంకా రాముల వారి గుడిను క్లీన్ చేసేసుకొని మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. పొద్దున్నే సోమవారం వచ్చేసరికి కూడాను ఎలాగో ఒక్కరు చేయాలంటే లేట్ అవుతుందని చెప్పి మా పిన్ని ఇంకా వాళ్ళు రాముల వారి గుడి క్లీన్ చేయడానికి వెళ్ళారు. నేనైతే అమ్మవారు ఇంకా నాగులు క్లీన్ చేయడానికి అయితే వచ్చాను. రెడీ చేసి అలంకరణ చేసి అయితే అమ్మని ఇంటికి వెళ్దామని చెప్పి అయితే గట్టిగా ఒకటి అనుకున్నానండి. అమ్మవారిని రెడీ చేసేటప్పుడు అమ్మ నీ దయ ఉంటే యూట్యూబ్లో నాకు కానీ సక్సెస్ అయితే కంపల్సరీ నేను యూట్యూబ్లో వచ్చిన మనీని అమ్మవారి కోసం ఫస్ట్ ఉపయోగించుకుంటాను అని చెప్పి అమ్మవారికి ఏదో ఒకటి కానుకలాగా సమర్పించుకుంటానని చెప్పి అనుకున్నాను. ఇంకా అమ్మ దయ వల్ల నిజంగానే యూట్యూబ్లో కానీ సక్సెస్ అయితే నేను అమ్మవారికి కంపల్సరీ ఏదో ఒకటి సమర్పించుకుంటాను. నాకెందుకు ఆ టయానికి అమ్మవారిని అడగాలనిపించింది, అందుకని చెప్పి నేనైతే అడిగాను. నిజంగా చూడండి అమ్మవారిని చూస్తే ఎంత బాగా అనిపించిందో. నిజంగా నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని నేను అలా వచ్చేసరికి కూడా ఈ జన్మకి ఇది చాలు అన్నంత ఫీల్ అయితే అనిపించింది నాకు. కొన్ని విషయాలు మన జీవితంలో ఎవరికి షేర్ చేసుకోలేకపోవచ్చు. అలాంటిది మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మకు చెప్పుకోగలిగితే ఆ అమ్మ మన బాధ వింటుంది అనే నమ్మకం అయితే ఉంది నాకు. బిడ్డల బాధలు ఆ తల్లి తీర్చకపోతే ఎవరు తీరుస్తారు చెప్పండి. అందుకే ఎలాంటి కష్టమైనా సరే మనము ఆ తల్లికి చెప్తే కరెక్ట్గా మనకి నెరవేరుతుందని నేను నమ్ముతాను కూడా. ఏది ఏమైనా సరే ఎవరి నమ్మకం వాళ్ళది. అలా ఎందుకు ఇలా ఎందుకని ఎవరిని అనకూడదు, ఇది నా ఉద్దేశం అనమాట. నేనైతే నాకు తెలిసినంతలో అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా చీర కట్టేవి అవన్నీ ఉన్నాయి మొత్తము. వాళ్ళు కొత్త బట్టలు అయితే తెచ్చారు అమ్మవారికి, ఇంకా పోతులరాజు స్వామికి, రామునికి, లక్ష్మణునికి, సీతామాతకి, ఆంజనేయ స్వామికి ఇలా మొత్తము అందరికీ కూడాను బట్టలు తెచ్చారు. శారదామాతకి ఇంకా వినాయకునికి కూడాను, త్యాగరాజ స్వామికి ఇలా మొత్తం అందరికీ కూడాను బట్టలు తెచ్చారనమాట. అవన్నీ తీసుకెళ్ళి ఇంకా రెడీ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది ఇంటి దగ్గర. ఇంకా వంటలు చేసేకి వాటికి కూడాను చాలా లేట్ అయిపోయింది. ఉభయం తీసుకెళ్లేసరికి ఇంకా 11:30 అలా టైం అయితే అయిపోయిందనమాట. గుడి దగ్గర అలంకరణ చేసుకొని నేను ఇంటికి వచ్చేసరికి ఇంక మా పిన్ని వాళ్ళు అమ్మవారి కోసము సీతలమ్మ కోసం అయితే నిమ్మకాయల దండలు అయితే కడుతున్నారు మా బావ ఇంకా మా పిన్ని వాళ్ళు. ఇంకా మా తమ్ముడు అయితే చూసారు కదా మామిడికాయ అయితే తింటున్నాడు. అసలు వాడికి ఏ పట్టింపు లేదు, వాళ్ళ పని చేసుకుంటుంటే వీడు మాత్రం మామిడికాయ తింటున్నాడు అనమాట. అంతమందికి వంటలు చేసేకి అంత మటుకు చేత కాదనమాట. ప్రసాదాలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. కానీ వేరే అక్క వాళ్ళు ఇద్దరు వచ్చి చాలా హెల్ప్ చేశారు నాకైతే. నిజంగా వాళ్ళు లేకపోతే నేనైతే చేయలేను. చూసారు కదా ఈ బయట ఉన్నారు కదా ఈ అక్క వాళ్ళే అనమాట. వీళ్ళు ముగ్గురే అనమాట.
హెల్ప్ చేశారు బాగా. వీళ్ళు ముగ్గురేనండి ప్రసాదాలు మొత్తం చేసింది కూడా అక్క వాళ్ళే. ఇంకా నేను వచ్చేసరికి అక్క వాళ్ళు బెల్లం అన్నము ఇంకా పెరుగన్నం కోసం అయితే పొయ్యి మీద పెట్టేశారు. మన దగ్గర అయితే పెద్ద పొయ్యి ఒకటి ఉందండి, ఇంకా అది సరిపోదు, టైం బాగా లేట్ అయిపోయిందని చెప్పి వేరే అక్కోళ్ళ ఇంటి దగ్గర అయితే తెచ్చుకున్నాను వేరే పొయ్యి కూడాను. 2 పొయ్యిల మీద పెట్టేసరికి కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట. ఇంకా పులిహోర కలపడం కోసం అని చెప్పి అన్నము బాగా తడి బట్టలో వేసి కింద పోసి అయితే కలబెడుతున్నారనమాట. వండిన అన్నం మొత్తం కూడాను ఇలా కలిపి పులిహోర అయితే పెట్టేస్తారంట, రెడీ చేసి బాక్సులలోకి పెట్టేస్తారు. అసలు నాకైతే ఇంకా అసలు టైమే లేదు రెడీ అవ్వడానికి, అలాగున్నాను అలాగే ఉండి వెళ్ళిపోయాను అనమాట. అసలు బొట్టు పెట్టుకునేంత తీరిక కూడా లేకుండా పోయింది. పని అంటే కష్టంగానే ఉంటుంది కదండి, ఒకరిమే చేయాలంటే చాలా బరువు అయిపోతుంది. అందుకని చెప్పి అక్క వాళ్ళు బాగా హెల్ప్ చేశారు నాకైతే. ఆ రోజు నిజంగానే చాలా కష్టం అయిపోయింది. చూసారు కదా, తలా ఒక పని ఎంతమంది ఉంటే అంతమందిని అలా పని చేస్తూ ఉన్నా కానీ టైం అయితే అస్సలు సరిపోలేదన్నమాట. గుడికి వెళ్ళిపోవడానికి చాలా లేట్ అయిపోయింది. అందులోనూ చాలా ఎండలు కాస్తున్నాయి కాబట్టి ఆడ ఎండ అయితే కింద నడవడానికి కూడా అస్సలు తీరిక అనేది లేదు, అంత ఇదైతే అయిపోయింది. కానీ చాలా బాగా జరిగిందండి పూజ మటుకు, చాలా బాగా జరిగింది. ఫస్ట్ అయితే మనము అమ్మవారి గుడికి అయితే వెళ్తాం కదా, అమ్మవారి గుడికే వెళ్ళాలంటే అక్కడ రాముల వారి గుడికి తర్వాత వెళ్ళాలి. ముందు అమ్మవారి గుడికి ఇంకా నాగుల దగ్గరికి వెళ్ళిన తర్వాత రాముల వారికి ప్రసాదం తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి ఫస్ట్ పోలేరమ్మకైతే దగ్గరికి వచ్చాము. పోలేరమ్మ గుడి మన ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, దూరంగా ఏముండదు. అక్కడ పూజ కూడా చాలా ఫాస్ట్గానే చేసుకున్నాము. అమ్మవారికి చీర కట్టి రెడీ చేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా, నాకైతే నిజంగానే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ అమ్మని చూస్తే 2 కళ్ళు చాలలేదు, అంత అందంగా అయితే ఉంది. చెప్పకూడదు మామూలుగా అయితే, నాకు తెలియదండి ఇలా చెప్పచ్చో లేదో కూడాను. ఆ అమ్మని చూడగానే నిజంగానే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నా చేతులతో నేను రెడీ చేశాను కదా, అందుకేనేమో అనుకున్నాను. ఇప్పుడు చూడండి దగ్గర నుంచి అమ్మవారిని ఎలా అనిపించిందో మీకు అనిపించింది కదా, ఇలాగనే నాకు కూడా అలాగే అనిపించిందండి. అమ్మని చూడంగానే ఇదే ఫీల్ వచ్చిందనమాట నాకు. పూజ అయితే చేసుకొని అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంక రాముల వారికి పాదాలు అయితే తీసుకెళ్తున్నాము.
పిన్నిటి పడుకో, ఒక్క నిమిషం.